డి ఉంది సమ్ ఎంతో చూడండి 6 పిక్సెల్ అని ఇవ్వగానే ఇది H1 అయినా గాని సో, వి హావ్ చేంజ్డ్ 6 పిక్సెల్. అలానే మనం ఎంత కావాలంటే అంత సైజ్. ఈ సైజ్ అనేది మీరు డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ సైజ్ అనేది ఆల్రెడీ దే విల్ గివ్ ఇన్ ఫిగ్మా డిజైన్స్. ఫిగ్మా అంటున్నా కదా! మీకు చూపిస్తా ఫిగ్మా డిజైన్ ఏంటి అనేది. యూ విల్ అండర్‌స్టాండ్. ఏదైనా ఇప్పుడు అప్లికేషన్ ఉంది మన దగ్గర. ఒక అమెజాన్ ఉంది. లేదా ఒక జెప్టో, జొమాటో ఉంది. ఒక నెట్‌ఫ్లిక్స్ ఉంది. సో, దాన్ని డిజైనర్స్ అనేవాళ్ళు ఒక స్కెచ్ చేసుకుంటారనమాట. బట్ ఇట్ విల్ నాట్ ఇన్ ది అంటే ఎలా ఒక పెయింట్ లాగా ఒకటి ఇదొక టూల్ అనమాట. ఫిగ్మా అనేది ఒక టూలు. ఆ టూల్‌లో ఏంటి అనంటే మనకి ఇగోండి. ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక వెబ్‌సైట్ ఏంటి ఇన్‌స్టాగ్రామ్ లాగిన్ పేజ్‌కి ఇదొకటి. సో, ఇలా వాళ్ళు డిజైన్ జేసి ఇస్తారు మనకి. ఈ డిజైన్ జేసినప్పుడు మనం ఆ ఫిగ్మాలో ఏంటి అనంటే సో, వి కెన్ సీ అనమాట. ఎంత సైజ్ ఉండాలి? అలానే దాని విడ్త్ ఎంతుండాలి? దాని కలర్ ఏంటి? దాని ఫాంట్ ఏంటి? అన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మనం జస్ట్ ఏంటంటే అక్కడ చూసుకొని ఇక్కడ మనం అప్లై చేయాలి అంతే. అంత సింపుల్‌గా ఉంటుంది. యాక్చువల్లీ దిస్ ఈజ్ ఎ ఫిగ్మా. మీరేదైనా జాబ్‌లో జాయిన్ అయ్యేటప్పుడు సో, మీరు ఇది చూడొచ్చు అక్కడ ఫిగ్మాస్ ఉంటాయి. కొంతమంది వేరే టూల్స్ యూజ్ చేస్తారు. ఇదిగోండి చూడండి ఇప్పుడు నా దగ్గర ఇది ఫిగ్మా అనుకోండి. ఇప్పుడు నేనిది ఒక ఐఫోన్‌కి ఇన్‌స్టాగ్రామ్ ఎలా కనపడాలి అనేది ఇక్కడ. చూడండి ఇన్‌స్టాగ్రామ్ యాప్ యూఐ మాకప్. ఇది ఇలా కనపడాలి. ఇలా డిజైన్ చేయాలి. ఐఫోన్‌లో ఈ ఐఫోన్ ఎస్‌ఈ, ఐఫోన్ 8లో ఎలా కనపడాలి. ప్రతిదానికి డిజైన్ జేస్తారలా. ఓకే. ఇక్కడ చూడండి నేనిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక దాని మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేస్తుంటే ఇక్కడ రైట్ సైడ్‌లో మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి. దీని విడ్త్ ఎంతుండాలి. అట్లానే చూడండి. దీని విడ్త్, సైజు అన్నీ వస్తాయి ఇక్కడ. మీరు కలర్ ఏంటి బ్లాక్ కలర్. అలా. సో, పొజిషన్స్ గానీ మీకు అన్నీ ఇక్కడేంటంటే వస్తా ఉంటాయన్నమాట. సో, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇది చూడండి ఇక్కడ ఇన్ని కలర్స్ ఉన్నాయి. ఇన్ని కలర్స్ అప్లై చేశాము. విడ్త్ ఎంత, దాని సైజ్ ఎంత, అలైన్‌మెంట్స్ ఏంటి కూడా ఉంటాయి. సో, దాన్ని బట్టి మనం ఇక్కడ చూసుకొని మనం డిజైన్ చేసుకుంటామన్నమాట. మన యూఐలో. ఇంతవరకు ఉంటే మనకు సరిపోతుంది ప్రెజెంట్. దీంతో మనకు పెద్దగా పని లేదు. ఓకే. ఇప్పుడు నేను దీనికి ఫాంట్ సైజ్ మనకు ప్రాపర్టీ తెలియాల్సిందే. మన ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయడానికి ఫాంట్ సైజ్ సింపుల్‌గా. అలానే మనకి ఇది బోల్డ్ కావాలా? థిక్ కావాలా? అనేది. ఇప్పుడు నాకు పారాగ్రాఫ్ ఉంది. ఒక పారా ఉంది. ఆ పారాలో ఇదిగోండి ఇక్కడ ఒక పారా ఉంది. ఈ పారా అనేది నాకు బోల్డ్ కావాలి. క్లాస్ న్యూ పారా అని ఇస్తున్నా. సో, ఇది నాకేంటంటే బోల్డ్ అంటే కొంచెం అది ఇంతకుముందు మనం యూజ్ చేసేవాళ్ళం గదా! బోల్డ్ ట్యాగ్ ఇక్కడ ఇది మాత్రమే బోల్డ్ కావాలి అంటే అప్పుడు ఎలా చేసేవాళ్ళం మనం? సో, ఇక్కడ బి అని పెట్టుకునేవాళ్ళం. బి అని పెట్టుకొని సో, ఆ బి అనేది అవసరం లేదు. సో, ఇక్కడ మనం ఏంటంటే దానికి గూడా ఒక క్లాస్ నేమ్ ఇచ్చుకొని బోల్డ్ కావాలనుకుంటే నేనేం చేస్తానంటే ఇప్పుడు ఇక్కడ ఈ క్లాస్ నేమ్ ఉంది గదా! ఇది. ఇక్కడ పేస్ట్ చేసి జస్ట్ ఫాంట్ వెయిట్ అని ఇస్తే వచ్చేస్తుంది అంతే. డాట్ అండ్ దెన్ ఫాంట్ వెయిట్. ఫాంట్ వెయిట్ అనేది 100 నుంచి 700 ఈస్ సఫిషియంట్. 900 అవసరం లేదు ఉంటుంది. బట్ 700 అనేది మ్యాక్స్ బోల్డ్ అనమాట. సో, మీరు చూస్తే 700 ఇస్తే ఇదిగోండి మన బోల్డ్‌నెస్ వచ్చేసింది ఇక్కడ. బోల్డ్‌గా అయిపోయింది కదా! ఇది లేదు ఇలా కాకుండా మీరు బోల్డ్ అని కూడా రాయొచ్చు. బీఓఎల్‌డి బోల్డ్. సేమ్ ఉంటది. బోల్డ్ అని రాసినా ఒకటే, 700 అని సైజ్ రాసినా ఒకటే. ఇంకొంచెమే కావాలి నాకు అంటే నేను 500 ఇస్తా. సో, కొంచెం బోల్డ్ అవుతుందనమాట. 600 ఇస్తే ఇంకొంచెం అవుతుంది.
అలా చూడండి కొంచెం కొంచెం పెరుగుతా ఉంటదనమాట. దాని వెయిట్. ఫాంట్ వెయిట్ అంటాం దాన్ని. ఓకే. సో, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫాంట్ స్టైల్. సో, ఫాంట్ స్టైల్‌లో ఇంతకు ముందే మనం ఇటాలిక్, ఆబ్లిక్, అండర్‌లైన్ ఇయన్నీ యూజ్ చేసాం కదా! సేమ్ ఇటాలిక్. సో, ఇటాలిక్ కావాలంటే ఇటాలిక్. చూడండి. ఇంతకుముందు మనం చేసాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను క్వెషన్ అడుగుతా. సో, నాకిక్కడ ఇది బోల్డ్ ఇటాలిక్ కావాలి. నా బై నాట్ యూజింగ్ ఓన్లీ సీఎస్ఎస్‌లోనే అప్లై చేయాలి. ఎలా చేయాలి? ఎవరైనా చెప్పగలుగుతారా? ఎనివన్ హావ్ ఎనీ ఐడియా? ఓన్లీ నాకిదొక్కటే కావాలి బోల్డు. బట్ నేననేది ఇక్కడ యూజ్ చేయకూడదు. ఏది ఈ ఐ ఇటాలిక్ అని యూజ్ చేయకూడదు. సీఎస్ఎస్‌లో చేయాలి. Using span. రైట్. సో, ఇక్కడేంటి అనంటే, ఇప్పుడు స్పాన్ ట్యాగ్ అనేది ఇంతకుముందు చెప్పుకున్నా నేను. సో, ఆ స్పాన్ ట్యాగ్ ఏంటనంటే, మనం ఇక్కడ ఇస్తాం. ఆల్రెడీ నేను చెప్పాను మీకిది. సో, డివ్ క్లాస్‌లో చెప్పినప్పుడు చెప్పాను. సో, ఇలా ఇచ్చేస్తాం మనం. సో, ఈ స్పాన్‌కి ఏంటి అనంటే, ఒక క్లాస్ నేమ్ ఇస్తాం మనం. క్లాస్ నేమ్ వచ్చేసరికి ఆహ్, ఒక నేనేం చేస్తానంటే హ్మ్, స్పెషల్ అని ఇస్తున్నా. స్పెషల్ అని సేవ్. ఇప్పుడు నేను ఇది కాపీ చేసుకొని, దీనికి ఏదైతే మనం ఇస్తామో ఆ స్పెషల్‌కి ఎస్‌పిసిఎల్ దెన్ ఫాంట్ వెయిట్ కావాలి నాకు. బోల్డ్ అనుకోండి 700 అండ్ ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేద్దాం అవసరం లేదు. అండ్ నౌ ఫాంట్ స్టైల్ ఆబ్లిక్ అంటే కొట్టేస్తాం మనం. సో, అది అలా. ఆబ్లిక్ అంటే కొట్టడమేనా? ఫాంట్ స్టైల్ ఏం రాలేదు. ఇటాలిక్, ఆబ్లిక్. ఇటాలిక్ అన్నా, ఆబ్లిక్ అన్నా ఒకటే. ఓకే. సో, ఇలా. ఇప్పుడు చూడండి ఓన్లీ దీన్ని కలర్ కావాలనుకోండి దానికి ఫాంట్ కలర్. ఆహ్, ఫాంట్ ఫాంట్ కలర్ కాదు. డైరెక్ట్ కలరే ఇవ్వాలి మనం. యాహ్! ఫాంట్ కలర్ కలర్ బ్రౌన్. ఐ హావ్ గివెన్ బ్రౌన్. యాహ్! చూడండి ఇక్కడ చేంజ్ అయింది. ఇంతకుముందు మనం ఏం చేసేవాళ్ళం ఇక్కడ దీనికి సో, సింపుల్‌గా మనం ఇక్కడ ఇచ్చేసేవాళ్ళం. బట్ అలా అవసరం లేదు. ఇలా ఇంకొక పారా ఉంది నా దగ్గర. ఇంకొక పారా ఉంది. సో, ఆ పారాలో సమ్ లోరెమ్ ఒక 20 వర్డ్స్ ఉన్నాయి. ఆ 20 వర్డ్స్‌లో నాకు సేమ్ ఇదే కావాలి. అంటే దీనికి ఏదైతే అప్లై అయిందో అది కావాలనుకుంటే మీరు జస్ట్ స్పాన్ ట్యాగ్‌ని యూజ్ చేసుకుంటే సరిపోతది. మీరెక్కడైతే ఇక్కడ కావాలనుకుంటున్నారనుకోండి. ఇక్కడ ఇది ఇచ్చేస్తే ఆహ్, అది ఆటోమేటిక్‌గా ఈ ఎస్‌పీ అది ఉంది కదా! స్పెషల్ అనే క్లాస్ నేమ్ అది ఆటోమేటిక్‌గా తీసేసుకొని ఇదిగోండి అప్లై అయిపోతుంది ఇక్కడ గూడా. సో, చాలా వెబ్‌సైట్‌లో ఏంటంటే ఒక్క దగ్గర సేమ్ ఎట్లయితే ఉందో అలానే అన్నిట్లికి ఉంటదనమాట. సో, అది మీరు ఇక్కడ చూడండి. సో, నేను ఎక్కడైతే ఉందో అక్కడక్కడ అప్లై చేసేసుకుంటా ఇలా. స్పాన్ ట్యాగ్‌ని. స్పాన్ ట్యాగ్ అనేది సో, మీకు ఆల్రెడీ చెప్పాను గదా! సో, అలా దానికోసం. సో, ఇవి ఫాంట్ సైజ్, ఫాంట్ వెయిట్ అండ్ ఫాంట్ స్టైల్. 3 చెప్పా ఇప్పుడు. ఇంకొకటేంటంటే ఫాంట్ ఫ్యామిలీ. మెయిన్ ఇంపార్టెంట్ ఇంకోటేందంటే ఫాంట్ ఫ్యామిలీ. సో, మనం నార్మల్‌గా ఫాంట్ ఫ్యామిలీకొ